తాతయ్య తిరుపతి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి తిరుపతి లడ్డూలు తెమ్మని ఫోన్ చేద్దాం. మన వాళ్ళందరూ 20 మందికి తెచ్చేస్తాడు. తాతయ్య దర్శనం అయిపోయింది కదా తిరుపతిలో. తిరుపతి లడ్డు అంటే నాకు చాలా ఇష్టం, తెలుసు కదా. నాకు లడ్డు పడరా. వచ్చేటప్పుడు మా తమ్ముడికి ఒకటి, మా అన్నయ్యకి ఒకటి, మా అక్కగారికి ఒకటి, మా చెల్లెమ్మకి ఒకటి, మా మేనమామకి ఒకటి. అదే మొత్తం 20. ఒకటొకటే చెప్తే నీకు మొత్తం 20 రాశాను ఇక్కడ పేర్లు. 20 లడ్డూలు అట్టుకొచ్చాయి. డబ్బులే ఎవరు కానీ మామూలుగా దేవుడి ప్రసాదం అని విత్తాం అంతే. ఎవరో డబ్బులు ఎవరు 50 రూపాయలకు 20 లడ్డూలకి 20 అవుద్ది అనుకో. నీకు మరి దేవుడి ప్రసాదం కదా, తెచ్చిస్తే బాగుంటుందని. అది తెచ్చే ఒక 20 లేదా అట్టపెట్టలే అన్న పెట్టుకొని. అలాగే ఏంటంట, ఖర్చులకి డబ్బులు అయిపోయినాయా నీకు? 5,000 పంపాలా? పంపితే వచ్చాక చూసి ఇస్తావా? అమ్మో బుక్ అయిపోయేలాగా ఉన్నాం. ఎందుకు వచ్చిన గొడవ? మన పని ఏదో మనం చేసుకుంటే బెటరు. తాతయ్య డబ్బులు పని చేయి, సదురుబట్లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే 20 మందికి మనం ఎందుకు కానీ లడ్డూలు ఇవ్వడం. నాకు ఒకటి ఒట్రా వద్దు, నాకు కూడా ఒకటి వద్దు. నువ్వు ఎలా లడ్డూలు తెచ్చుకుంటావు ప్రసాదం, ఒక చిన్న మొక్క నాకు కవర్లో ఇద్దరు. కానీ అందరూ అలా ఇస్తారు కదా, లడ్డూలు వడ్డీ ఎక్కడ తినేస్తాం. వద్దులే, వద్దు. నువ్వు ఆ డబ్బులతో నువ్వు ఖర్చు పెట్టేసుకున్న డబ్బులు మిగతా డబ్బులతో జాతకు వచ్చాయి. మరి నేను పంపుదామంటే లేవు. లడ్డూలు ఎవరికి తేవద్దు, నాకు కూడా లడ్డు తేవద్దు. మొక్క దిగానే వచ్చిన తర్వాత ప్రసాదం లడ్డూలు తినేస్తాడు ఎవడన్నానే. ఓ మొక్క సాలతోటి ఉంటాను. నమస్కారం, ఉంటానే. రోజులు బాగాలేదు, బుక్ అయిపోతాం ప్రతి చోటనే. అయ్యి బాబోయ్.